ఇది ఒక దేవాలయం. దీని వెనుక ఉన్న రహస్యం ఇప్పటికీ ఎవరికీ తెలీదు. తెలంగాణలో ములుగు జిల్లాలో అడవుల్లో ఒక రహస్య దేవాలయం దాగి ఉంది. అది సాధారణ గుడి కాదు. ఆ గుడిలో వేల ఏళ్ల చరిత్ర, శిల్పకళ రహస్యాలు దాగి ఉన్నాయి. ఆ ఆలయం పేరే దేవుని గుట్ట దేవాలయం. ఈ దేవాలయం ములుగు జిల్లాలోని కోతూరు గ్రామం దగ్గర వరంగల్కు తూర్పు దిశలో 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. అడవుల మధ్య ఉన్న ఈ గుడి ఎవరికీ తెలియకుండా ఈ దేవాలయం క్రీస్తు శకం 6వ శతాబ్దంలో వాకాటక వంశకాలంలో నిర్మించబడిందని చరిత్రకారులు చెబుతున్నారు. దేవాలయం చతురస్రాకార గర్భగృహంతో పైభాగంలో ఉన్న విమానం శిఖంగా ఉంటుంది. ఈ గుడి లోపలికి ప్రవేశించడానికి చిన్న ప్రాంగణం ఉంటుంది. ఆ గోడల మీద చెక్కిన శిల్పాలు మాత్రం అద్భుతం. అర్ధనారీశ్వరుడు, నరసింహుడు, నర్తకుడు, దేవతామూర్తులు ఇవన్నీ ఆ కాలంలో శిల్పకారుల అద్భుత నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తాయి. ఆ ఆలయ గోడలపై ఉన్న శిల్పాలలో ఒక ప్రత్యేక రూపం ఉంది. అర్ధనారీశ్వరుడు అంటే శివుడు మరియు పార్వతీ అమ్మవారు కలిసిన రూపం. ఈ శిల్పంలో ఒకే వక్షస్థలం ఉండటం విశేషం. ఇలాంటి శిల్పాలు భారత్లో చాలా అరుదుగా కనిపిస్తాయి. ఇది కేవలం కథ కాదు, మన సాంస్కృతిక ఆధ్యాత్మిక తత్వానికి ప్రతీకలు. దేవుని గుట్ట దేవాలయం మన పురాతన శిల్పకళ, ఆధ్యాత్మికత మరియు రహస్యాల సమ్మేళనం. ఇలాంటి దేవాలయాలు మన చరిత్రలో మనకు గర్వకారణం. ఇంకా అనేక రహస్యాలు ఆ గుట్టలో దాగి ఉన్నాయేమో ఎవరికీ తెలియదు. ఇలాంటి రహస్య కథలు, దేవాలయ చరిత్రలు తెలుసుకోవాలంటే